పచ్చని పంట పొలాల్లో కనువిందు చేసే కోనసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాసేపట్లోనే పచ్చని ప్రాంతం అంతా మంటల్లో చిక్కుకుపోయింది. పెద్ద శబ్దాలు, ఎటు చూసినా అగ్ని కీలలు, కాలిపోయిన కొబ్బరి తోటలు, కమ్ముకున్న పొగలు, మొత్తంగా ఓ భయానక వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలుంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. కోనసీమ జిల్లాలో మోరీ ఫీల్డ్ 5లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ సమీపంలో జరిగిన బ్లో అవుట్తో ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. వరుస పేలుళ్లతో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. ఒకప్పుడు పాసర్లపూడి బ్లో అవుట్ రోజుల తరబడి సాగింది. ఇప్పుడు ఇరుసుమండలో బ్లో అవుట్ కూడా ఇప్పుడల్లా కంట్రోల్ చేయడం కష్టమన్న వాదన వినిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసిమండలో జరిగిన గ్యాస్ బ్లో అవుట్ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. సహజమైన వనరులైన చమురు లాంటి ఇంధనాల వెలికితీతతో ఇలాంటి బ్లోఅవుట్ యాక్సిడెంట్స్ చాలా కామన్ అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఈ బ్లోఅవుట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? వాటిని అదుపు చేయడం ఎంత కష్టమో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో బ్లోఅవుట్ అనేది ఇదేం కొత్త కాదు. కోనసీమ ప్రాంతం అంతా కృష్ణా గోదావరి బేసిన్లో ఉంటుంది. సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. దశాబ్దాలుగా చమురు, సహజ వాయువు వెలికితీత రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో అత్యంత అద్భుతమైన వనరులు ఉండటంతో పాటు అదే స్థాయిలో వినాశకరమైన పరిస్థితులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఇక్కడ చాలా సార్లు బ్లోఅవుట్ జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పసర్లపూడి బ్లోఅవుట్ అనేది దేశంలోనే అతిపెద్ద విపత్కర దుర్ఘటనగా అందరూ ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు. అప్పట్లో జరిగిన విపత్తులో సుమారు 9 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అప్పటి ప్రభుత్వాలు అందించిన నివేదికలు చెబుతున్నాయి. ఆ రోజుల్లో 9 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటే ఇప్పుడు ఆ మొత్తం 9,000 కోట్ల పైమాటే ఉంటుందని చెప్పొచ్చు. ఆనాడు వెల్ సైట్లోని దాదాపు 7 కోట్ల విలువైన పరికరాలు ధ్వంసమయ్యాయని చరిత్ర చెబుతుంది. వేడికి కిలోమీటర్ పరిధిలో కొబ్బరి తోటలు ఎండిపోయాయి. వేలాది మంది ఇళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. అటు 1997లో రావులపాలెం మండలం దేవరపల్లి శివారు ప్రాంతమైన పితానివారిపాలెం మండపేట వెస్ట్ 1 బావి దగ్గర బ్లోఅవుట్ జరిగింది. కొద్ది నిమిషాల్లోనే డ్రిల్లింగ్ రిగ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన కోనసీమ డెల్టాలో మళ్లీ బ్లోఅవుట్స్ జరుగుతాయనే దానికి నిదర్శనంగా నిలిచింది. గెయిల్ నిర్వహిస్తున్న పైప్ లైన్ పగిలిపోయి మంటలంటుకుని ఏకంగా 22 మంది మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోనసీమలో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన బ్లోఅవుట్ గా నగరం ప్రమాదం గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇరుసమండలో జరిగిన ఘటనతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంతకీ బ్లోఅవుట్ అంటే ఏంటి? ఎందుకు జరుగుతుందని నిపుణులు అడిగితే వారు దీని గురించి వివరించారు. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం భూమి లోపల చమురు లేదా గ్యాస్ నిక్షేపాలు అత్యంత భారీ పీడనం వద్ద ఉంటాయి. డ్రిల్లింగ్ చేసినప్పుడు ఆ పీడనాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మడ్ అనే ద్రవాన్ని లోపలికి పంపుతారు. ఈ ద్రవం బరువు లోపలి పీడనాన్ని తగ్గిస్తుంది. అయితే కొన్నిసార్లు భూగర్భంలో ఊహించని విధంగా పీడనం పెరగటమో లేకపోతే డ్రిల్లింగ్ మడ్ వెయిట్ తగ్గటమో అనూహ్యంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ క్షణంలో భూమి లోపలి గ్యాస్, చమురు అదుపు తప్పి చాలా వేగంతో పైకొస్తాయి. దీనినే సైంటిఫిక్ లాంగ్వేజ్ లో కిక్ అంటారు. ఈ కిక్ను నియంత్రించలేకపోతే అది వెంటనే బ్లోఅవుట్ గా మారుతుంది. భారీ అగ్ని ప్రమాదంగా తయారవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి బ్లోఅవుట్ ప్రమాదాలను ఆపడానికి బోర్వెల్ ఎంట్రీలోనే బ్లోఅవుట్ ప్రివెంటర్ అనే భారీ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేస్తారు. టెక్నికల్ గా చెప్పాలంటే ఇది సేఫ్టీ వాల్వ్ లాంటిది. లోపల నుంచి పీడనం పెరిగినప్పుడు ఇది బావిని గట్టిగా మూసేస్తుంది. కొన్ని సందర్భాల్లో బోర్ మరమ్మతులు చేస్తున్నప్పుడు గాని ఎక్విప్మెంట్ పాతదైనప్పుడు ఈ బ్లో అవుట్ ప్రివెంటర్ సరిగా పనిచేయకపోవచ్చు. గ్యాస్ తో పాటు రాళ్లు, ఇసుక వంటివి రావడం వల్ల వాల్వ్లు దెబ్బతిని గ్యాస్ బయటకు లీక్ అవుతుంది. ఒకసారి బ్లో అవుట్ జరిగి మంటలు అంటుకున్నాక వాటిని ఆర్పడం చాలా టైం పడుతుంది. బావి నుంచి గ్యాస్ నిరంతరం అత్యంత వేగంతో బయటకు వస్తూ ఉంటుంది. నీళ్లు చల్లినా ఆ వేగానికి అవి ఆవిరైపోతాయి. మంటల వల్ల బావి చుట్టూ ఉన్న పరికరాలు, ఇనుపరిగ్గులు కరిగిపోయి ఒక ముద్దలా తయారవుతాయి. వీటిని తొలగించకుండా బావి ముఖద్వారాన్ని మోయడం అసాధ్యం. మంటలు ఆర్పే క్రమంలో గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. అది మళ్లీ పేలిపోయే అవకాశం ఉన్నందున నిపుణులు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డైనమిక్ కిల్లర్ అనే పద్ధతిని వాడతారు. అంటే మంటలు ఎగిసిపడుతున్న బావిలోకి అత్యధిక పీడనంతో భారీ మొత్తంలో డ్రిల్లింగ్ మడ్ లేదా
సిమెంటును పంపి లోపలి గ్యాస్ను అణిచివేస్తారు. కొన్నిసార్లు ప్రమాదం జరిగిన బావికి కొద్ది దూరంలో మరో బావిని తవ్వి భూగర్భంలోనే ఆ గ్యాస్ ప్రవాహాన్ని మళ్లించి అసలు బావిని మూసేస్తారు. అందుకే రోజుల నుండి వారాల సమయం పడుతుంది. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు బావి లోపల పీడనంలో వచ్చే చిన్న మార్పులను కూడా గుర్తించే సెన్సార్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బ్లోఅవుట్ ప్రివెంటర్ యంత్రాలను కాలానుగుణంగా పరీక్షించాలి. నాణ్యమైన పరికరాలనే వాడాలి. డ్రిల్లింగ్ మడ్ సాంద్రతను ఎప్పటికప్పుడు లెక్కిస్తూ భూగర్భ పీడనాన్ని తట్టుకునేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సెకన్ల వ్యవధిలో ఎలా స్పందించాలో సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలి. కానీ ఇరుసుమండ బ్లోఅవుట్ సమయంలో మానవ తప్పిదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత ఘటనతో ఓఎన్జీసీ అధికారులు నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యమని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, అదానీ వంటి కంపెనీల కార్యకలాపాల వల్ల జిల్లాలో కాలుష్యం కోరలు చాస్తుందని, భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సైంటిస్టుల అంచనా వేరే విధంగా ఉంది. భారీ ఎత్తున క్రూడాయిల్, గ్యాస్ వెలికితీస్తున్న భూమిలో తిరిగి సాయిల్ ఫిల్లింగ్ వంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల భూమి కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉందని గతంలో హెచ్చరించినా దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగుండొచ్చని భావిస్తున్నారు. గతంలో నగరంలో జరిగిన గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయాలతో బయటపడ్డారు. ఆ విషాద ఘటన నుంచి నేటికి అధికారులు పాఠాలు నేర్చుకోలేదని కోనసీమ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు రక్షణ చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేయడం వల్లనే ఈ ప్రమాదం జరుగుతుందని వామపక్ష నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆయిల్ ఎక్స్ప్లోర్ విధానంలో ఎన్నో నూతన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని వాడకుండా పాత టెక్నాలజీపై ఆధారపడటం వల్లే ఈ ప్రమాదం జరుగుతుందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేంద్రం ఇప్పటికైనా ఈ వ్యవహారంలో కలగజేసుకుని ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని కోనసీమ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ సంస్థల నుంచి అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్, గ్యాస్ నిల్వలు వెలికితీస్తే ఇటువంటి ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కోనసీమలో ఆయిల్, నేచురల్ గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నాయి. 2025లో కాకినాడ, కోనసీమలో జరిగిన సంఘటనలో రీడ్రిల్లింగ్ సమయంలో సబ్సీ లీకేజీలు, హై ప్రెజర్ గ్యాస్ జెట్లు సంభవించాయి. కోనసీమలో బ్లోఅవుట్స్ కు చాలా కారణాలున్నాయి. 2 మిడిల్ ఈస్ట్ లోని ఎడారి చమురు క్షేత్రాల మాదిరిగా కాకుండా ఏపీలోని గ్యాస్ క్షేత్రాలు ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన వ్యవసాయ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుంది. ఈ 2 కారణాలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బ్లోఅవుట్ జరిగిన ఇరుసుమండతో పాటు సమీప గ్రామాల ప్రజలు పేలుడు శబ్దాలకు వణికిపోయారు. ప్రాణ భయంతో పరిగెత్తారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు ఏం జరుగుతుందో అని భయపడ్డారు. వాళ్ళందరికీ కళ్ల ముందు మరో నగరం గుర్తుకొచ్చి నిలువెల్లా వణికిపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఇరుసుమండతో పాటు లక్కవరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా బ్లోఅవుట్ కారణంగా రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. కొబ్బరి తోటలు మాడిపోయాయి. పంటలన్నీ బూడిదయ్యాయి. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఘటన జరిగిన రోజుతో పోలిస్తే ఇప్పటికీ కాస్త మంటలు తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ నిపుణుల ఆధ్వర్యంలో మంటలను నియంత్రించే పనులు కొనసాగుతున్నాయి. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో సంస్థలు వైఫల్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉంటున్నారు. సహజ వనరులు వెలికి తీయవద్దనడం లేదు. ప్రజల ప్రాణాలు తీసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపైనే అందరికీ ఆగ్రహం. బ్లోఅవుట్ కాకుండా సహజ వనరులు వెలికి తీయలేరా అని ప్రశ్నలు వస్తే ఎవరి వద్ద సమాధానం లేదు. సహజ వనరులు వెలికి తీసి దేశాభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రజల ప్రాణాలే పణంగా పెట్టి చేయడంపైనే మిలియన్ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎంతో టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇంకా పాతతరం ఎక్విప్మెంట్ వాడటం పైన యువత ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి అధికారులు సమాధానం దాటవేయటమే వారి ఆగ్రహానికి కారణమవుతుంది. ఇప్పటికైనా కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టి యువత, ప్రజలు ఆందోళనకు సమాధానమిస్తే అందరూ సంతోషిస్తున్నారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా ఇలా బ్లోఅవుట్లు జరుగుతుంటే బిక్కుబిక్కుమంటూ బ్రతకడం ఎవ్వరి వల్ల కాదు. ప్రభుత్వం ఇలాంటి సున్నితమైన విషయాల్లో ప్రజల భయాందోళనలు పోగొట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ బ్లోఅవుట్ త్వరగా ముగిసిపోతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.